హలో కామ్రేడ్స్, ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ వెల్కమ్ టు ట్యూట్స్ అండ్ అప్డేట్స్. సో ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో కమింగ్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్న కొత్త కరికులం సంబంధించిన డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇదివరకు మనం డిగ్రీలో జాయిన్ అయ్యామనుకోండి, సో జాయిన్ అవ్వాలి అంటే ఏదో ఒక గ్రూప్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ గ్రూప్ అంటే 3 సబ్జెక్ట్స్ ఒక కాంబినేషన్ని ఒక గ్రూప్గా కన్సిడర్ చేసి మనం మన యొక్క డిగ్రీని అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది. బట్ ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న ఈ కరికులంలో ఏంటి అంటే ఏదో ఒక సబ్జెక్ట్ మాత్రమే, అంటే సింగిల్ సబ్జెక్ట్ డిగ్రీ అనమాట. సో కేవలం ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని అందులోనే మనం డిగ్రీని అయితే కంప్లీట్ చేయవచ్చు. ఎగ్జాంపుల్, మనం ప్రీవియస్గా చూసుకున్నట్టయితే బీఎస్సీ ఎంపీసీఎస్, బీఎస్సీ ఎంఈసీఎస్, ఈ విధంగా మనకి గ్రూప్స్ అయితే బీఎస్సీలో అవైలబుల్లో ఉన్నాయి. సో వీటిలో ఏంటి అంటే 3 సబ్జెక్ట్స్ కాంబినేషన్, లైక్ మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, లేదా మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, లేదా మ్యాథ్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఈ విధంగా 3 సబ్జెక్ట్స్ అనేది ఒక గ్రూప్గా ఫామ్ చేసి సో వాటిలో డిగ్రీ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ 3 సబ్జెక్ట్స్ అనేది మనం మేజర్గా చదవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న ఈ సింగిల్ సబ్జెక్ట్ డిగ్రీలో ఏంటి అంటే 3 సబ్జెక్ట్స్ కాకుండా కేవలం ఏదైనా ఒక సబ్జెక్ట్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఆ పర్టికులర్ సబ్జెక్ట్ నుండి మనం డిగ్రీ అయితే పొందవచ్చు. సో ఫర్ సపోజ్, సో ఇందాక చెప్పినట్టు 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఆ 3 సబ్జెక్ట్స్లో కేవలం నేను ఫిజిక్స్లో మాత్రమే డిగ్రీ పొందాలి అనుకుంటే సో బీఎస్సీ ఫిజిక్స్లో జాయిన్ అయ్యి నేను ఫిజిక్స్ ఒకటే మేజర్ సబ్జెక్ట్గా తీసుకొని నేను డిగ్రీ సర్టిఫికేట్ అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, ఈ కొత్త కరికులం ఏదైతే ఉందో దీన్ని కమింగ్ అకాడమిక్ ఇయర్ అంటే 2023 to 2024 నుంచి స్టార్ట్ చేయనున్నారు. సో ఈ ప్రాసెస్కి సంబంధించి అడ్మిషన్ అనేది జూన్లో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్, ఈ కరికులంలో మనకు మేజర్ సబ్జెక్ట్ అండ్ మైనర్ సబ్జెక్ట్ అని 2 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఈ మేజర్ సబ్జెక్ట్ అనేది మనం ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మన ఇంటర్మీడియట్ సంబంధించి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ అయినా అయి ఉండొచ్చు, లేదా మన ఇంట్రెస్ట్కి తగ్గట్టు మనం ఏవైతే సబ్జెక్ట్స్ ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ సబ్జెక్ట్స్కి మనం ఎలిజిబుల్ అయినట్టయితే, లైక్ సైన్స్ స్ట్రీమ్ స్టూడెంట్స్ బోత్ ఆర్ట్స్ స్ట్రీమ్ అండ్ సైన్స్ స్ట్రీమ్ కోర్సెస్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఇన్కేస్ మీరు ఆర్ట్స్ స్ట్రీమ్ అయినట్టయితే ఇంటర్మీడియట్ సంబంధించి మీరు ఏ కోర్సెస్ అయితే సెలెక్ట్ చేసుకుని ఉంటారో ఆ కోర్సెస్కి ఎలిజిబిలిటీ ఉన్న సబ్జెక్ట్స్ని మాత్రమే మీరు మేజర్ సబ్జెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వీటికి సంబంధించి కంప్లీట్ గైడ్లైన్స్ అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదు. వన్స్ రిలీజ్ అయిన తర్వాత డెడికేటెడ్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్, సెకండ్ ఇయర్లో మనం మైనర్ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ మైనర్ సబ్జెక్ట్కి సంబంధించి కూడా మనకు 100 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇన్కేస్ మీరు సైన్స్ స్టూడెంట్ అయినట్టయితే, లైక్ ఎంపీసీ బైపీసీ స్టూడెంట్ అయినట్టయితే హిస్టరీ, మ్యూజిక్, యోగా, డేటా సైన్స్, మార్కెటింగ్, ఇలా 100+ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో వాటిలో మీరు ఏదో ఒకటైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇందాక చెప్పినట్టు మీరు ఆర్ట్స్ స్ట్రీమ్ కానీ అయినట్టయితే, లైక్ సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి అయినట్టయితే మీరు ఏ సబ్జెక్ట్స్ చూస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ సబ్జెక్ట్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఆర్ట్స్ స్ట్రీమ్ అయ్యి ఉండి సైన్స్ స్ట్రీమ్ కోర్సెస్ని మీరు యాక్సెస్ చేయలేరు. కాబట్టి మీ ఇంటర్మీడియట్ బేస్డ్ మీరు దేనికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ సబ్జెక్ట్స్ని మీరు మైనర్ సబ్జెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, డిగ్రీ అనేది 3 years 4 years అనేది చాలామందికి డౌట్ అయితే ఉంది. మీకు డిగ్రీ అనేది 2 ఆప్షన్స్లో అవైలబుల్లో ఉంది. సో అవేంటి అంటే, సో డిగ్రీ 3 yearsలో కంప్లీట్ చేయవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు 4 years చదవాలనుకున్నట్టయితే 4 years కూడా చదవచ్చు. సో 3 years చదివినట్టయితే మీకు జనరల్ డిగ్రీ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ 4 yearsకి సంబంధించి హానర్స్ ప్రోగ్రామ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఈ హానర్స్ ప్రోగ్రామ్స్ కూడా మనకి 2 typesగా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి ఆనర్స్ జనరల్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆనర్స్ రీసెర్చ్. సో జనరల్ అంటే ఏంటి, రీసెర్చ్ అంటే ఏంటి, అండ్ నార్మల్గా జనరల్ డిగ్రీకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది కానీ చూసినట్టయితే, ఇన్కేస్ మీరు 3 years కానీ చదివినట్టయితే జనరల్ డిగ్రీ సర్టిఫికేట్తో మిమ్మల్ని డిగ్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదు మీరు 4 years హానర్స్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అన్నట్టయితే హానర్స్ ప్రోగ్రాంలో కూడా మనకి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి హానర్స్ జనరల్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి హానర్స్ రీసెర్చ్. సో హానర్స్ జనరల్ అనేది 4 years చదివిన తర్వాత మనకి హానర్స్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో హానర్స్ సర్టిఫికేట్తో మనం డైరెక్ట్గా పీజీ సెకండ్ ఇయర్లోకి అయితే అడ్మిషన్ పొందొచ్చు. అండ్ నెక్స్ట్, హానర్స్ రీసెర్చ్ విషయానికి వచ్చినట్టయితే హానర్స్ రీసెర్చ్కి మీరు అప్లై చేయాలి అంటే డిగ్రీలో మీరు 75% స్కోర్ అనేది మెయింటైన్ చేసి ఉండాలి. సో డిగ్రీ పర్సెంటేజ్ మీకు 75 ఉన్నట్టయితే మీరు హానర్స్ రీసెర్చ్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అవుతారు. ఇన్కేస్ మీరు హానర్స్ రీసెర్చ్ ప్రోగ్రామ్ కానీ కంప్లీట్ చేసినట్టయితే 4 years మనకి డిగ్రీ ఉంటుంది. సో 4 yearsలో మీకు హానర్స్ రీసెర్చ్ ప్రోగ్రామ్ కానీ మీరు ఎలిజిబుల్ అయినట్టయితే ఈ హానర్స్ రీసెర్చ్కి సంబంధించి ఒక సర్టిఫికేట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మీరు ఫర్దర్గా పీజీ అనేది స్కిప్ చేసేయచ్చు. పీజీ లేకుండానే డైరెక్ట్గా మీరు పిహెచ్డి అడ్మిషన్కి అయితే వెళ్ళొచ్చు. సో ఇది 3 years and 4 years ప్రోగ్రామ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఇందాక చెప్పినట్టు ఈ కంప్లీట్
కొత్త కరికులంకి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అనేది అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి ఇంకా అనౌన్స్ అవ్వలేదు. సో హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి కంప్లీట్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత తప్పకుండా మన ఛానల్లో వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అకాడమిక్ ఇయర్ అనేది జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి అడ్మిషన్ ప్రాసెస్ కూడా జూన్ నుంటే స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ కొత్త కరికులంకి సంబంధించి కూడా స్టూడెంట్స్కి అవేర్నెస్ కల్పించేందుకు గాను గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అథారిటీ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ప్లాన్ చేస్తుందట. సో వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ రాగానే ఇంకొక డెడికేటెడ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఆల్సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీరు ఇన్స్టాంట్గా పొందాలి అంటే ఇన్స్టాగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఆల్సో రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ని అయితే చెక్ చేస్తూ ఉండండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ వాజ్ కిరణ్ సైనింగ్ అవుట్. బై బాయ్.